మన నాయకుడికి మన పార్టీకి మనకు చేసినటువంటి అవమానాలు, ప్రత్యేకంగా సూపర్ 6 అన్నప్పుడు మీకు అందరికీ తెలుసు, మహిళా శక్తి కింద ప్రతి ఒక్క ఆడబిడ్డకు 1500 నెలకిస్తున్నాం. తల్లికి వందనం పేరు మీద 15,000 ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తున్నాం. అదే రకంగా ప్రతి ఆడకూతురు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి ఫ్రీగా చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉందో ప్రతి ఆడకూతులకు 3 ఇస్తున్నాం. నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇంటింటికి ప్రతి యువకులకు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. అదే రకంగా అన్నగారు చెప్పిన విధంగా ఈ రోజు ఒక ఆడబిడ్డని మానభంగం చేసిన బీసీ ఆడబిడ్డని, ఇంకొక సోదరి ఆస్తి కొట్టేసిన బీసీలకు చట్టం లేదని చెప్పి విర్రవీగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి బుద్ధి వచ్చేలాగా ప్రత్యేకంగా బీసీలకు చట్టాన్ని తెస్తున్నామని చెప్పి సూపర్ 6 ద్వారా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చివరిగా కర్నూలు జిల్లాకు సంబంధించి మా యువ నాయకుడు, మాజీ శాసనసభ్యులు, మా సోదరుడు అయినటువంటి డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు ప్రారంభించాం. ఈ సందర్భంగా మీ అందరికి ఒకటే తెలియజేస్తున్నాం, ఒక్క ఛాన్స్ పేరు మీద అన్ని వర్గాలని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం రూపొందించారు. దీనికి సంబంధించి కూడా ఈ 6 కార్యక్రమాలు, 6 సంబంధించినటువంటి పథకాలన్నీ కూడా మా నాయకుడు అన్ని చెప్తాడు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ సంబంధించి, ఐపాక్ సంబంధించి, మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు గెలవలేక, ఆడలేక మధ్యలో గోలన్నట్లు కొంతమందిని ఎంకరేజ్ చేసి కోర్టులుగా ప్రవేశపెట్టి తెలుగుదేశం పార్టీని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా జిల్లా పార్టీ మేము అబ్జర్వ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ఎవరైనా కానీ పార్టీ క్రమశిక్షణ రేఖను దాటితే ఉల్లంఘన తప్పదు, కఠిన చర్యలు తప్పని హెచ్చరిస్తున్నారు. లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు బిటి నాయుడు గారి ఆధ్వర్యంలో మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సూపర్ 6 కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకుపోయేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం, రానున్నటువంటి శంఖారావం సభ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో అతి త్వరలో ఎమ్మిగనూరులో జరగబోతుంది. కాబట్టి ఎన్నికల తరుణంలో గతంలో జగన్మోహన్ రెడ్డి ముద్దులు పెట్టి ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత బడుగులు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరికీ కూడా 124 సార్లు బటన్ నొక్కినా అని చెప్తూ పీకలు నొక్కి ఈ రోజు వారి యొక్క జీవితాన్ని విషాదం చేసి సంక్షేమం పేరుతో లక్షల రూపాయలు వేసామని మోసం చేసి అభివృద్ధిని చంపేసి ఈ 5 ఏళ్ల పాలనలో విసిగి వేసారిపోయిన ఈ వర్గాలన్నిటి కూడా మళ్ళీ ఆశా జ్యోతిలాగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా ఉండేటువంటి ఆ ప్రభుత్వం వస్తే తప్ప ఈ యొక్క వీరి జీవితాల వెలుగులు రావని చెప్పి ఇటు రైతులు, యువకులు, మహిళలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ కూడా ఈ సూపర్ 6 పథకాలని ఇంటింటికి చేరవేసే కార్యక్రమాన్ని గతంలో టాప్ లెవెల్లో మా ఎమ్మిగనూరు నియోజకవర్గం దాదాపు 60,000 పైచిరుకు ఇళ్లకి వాటి ద్వారా రిజిస్ట్రేషన్ చేసి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేయడం జరిగింది. దీనికి నేను మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదే విధంగా ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని కూడా కేవలం 5 రోజుల్లో, రానున్న 5 రోజుల్లోనే మళ్ళీ ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుపోయి క్లస్టర్ యూనిట్ ఏదైతే బూత్ కన్వీనర్ ద్వారా తెలుగుదేశం పార్టీ గ్రామ అదేవిధంగా మండల నాయకుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి వాలంటీర్లను కావచ్చు, ఇతరత్ర వేరే సాధనాల ద్వారా విష ప్రచారం చేసి పేదలకు వ్యతిరేకం తెలుగుదేశం పార్టీ, సంక్షేమాన్ని ఆపుతారు తెలుగుదేశం పార్టీ వస్తే అని చెప్పి ఆ కార్యక్రమాన్ని నీకంటే 10 రెట్లు గొప్పగా సంక్షేమం తెలుగుదేశం పార్టీ చేస్తుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు, జనసేన సంయుక్తంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇంటికి తీసుకుపోతాం. అదే విధంగా రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడించి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కానుగ్గా ఇస్తామని చెప్పి తెలియజేస్తారు.